పైరసీపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. దీనిపై ఉక్కుపాదం మోపాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక వింగ్ పెట్టాలనే ఆలోచనలో ఉంది సర్కార్. ఐబొమ్మ రవి అరెస్ట్ చేసే విషయాన్ని ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకుంది. సైబర్ క్రైమ్ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. పైరసీ మీద ఇంతకు ముందే ముఖ్యమంత్రి సినిమా పెద్దలతో మాట్లాడారు. ఆ సమయంలో పోలీస్ శాఖకు స్పష్టమైన సూచన ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పైరసీని అరికట్టాల్సిందే అని ఖరాఖండిగా చెప్పారు. దాంతో పాటు ఇతర సైబర్ నేరాల మీద సీరియస్ నజర్ పెట్టాలని ఆదేశించారు. ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. టాలీవుడ్ ను ముప్పు తిప్పలు పెట్టిన ఐబొమ్మ వెబ్సైట్ ను ఇప్పటికే బ్లాక్ చేశారు. రవితోనే ఆ 2 సైట్లను బ్లాక్ చేయించారు. అతనిపై మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రవి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. సర్వర్లను హ్యాక్ చేయడం వెనుక ఎవరున్నారు? ఒక్కడే చేశాడా? పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు? ఇప్పటివరకు ఎంత సంపాదించాడు? డేటా అంతా ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.